Hi students, name is Srini sir. Today I will discuss about the chapter MBT 501 లో MBT 501 లో టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్లో వాట్ ఈజ్ సాయిల్ ప్రొఫైల్, వాట్ ఈజ్ సాయిల్ ప్రొఫైల్. సో మనకి అకార్డింగ్ సిలబస్ ప్రకారంగా మైక్రోఫ్లోరా డిస్ట్రిబ్యూటెడ్ ద టెరెస్ట్రియల్ రీజన్, aquatical region అండ్ ఎన్విరాన్మెంట్. సో మూడు భాగాలుగా వివరించడం అనేది జరిగింది. సో మైక్రో ఆర్గానిజమ్స్ అయినటువంటి బ్యాక్టీరియా, ప్రోటోజోవా, వైరస్, ఫంగై, యాక్టోమైటిస్, మౌల్స్ అండ్ వీస్ స్పీసెస్ అనేవి ఎక్కడ స్ప్రెడ్ అయ్యి ఉన్నాయి అనే దాన్ని బేస్ చేసుకుని మనకి 3 రీజన్స్ అనేవి ఇచ్చారు. ఫస్ట్ వాట్ ఈస్ ద సాయిల్ చూద్దాం. ఈ పేపర్ పేరండి MBT 501లో టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్లో మనం మాట్లాడుకునే ముందు వాట్ ఈస్ ద సాయిల్ ఏం చెప్తుందంటే సాయిల్ ఈజ్ ఏ లాటిన్ వర్డ్. ఎక్కడి నుంచి మనకి ఇట్ ఈజ్ ప్రొడ్యూస్డ్ బై సోలం అనేటువంటి వర్డ్ నుంచి లాటిన్ అనే పదము సాయిల్ కింద మారింది. సో సాయిల్ గురించి మనం వివరించే శాస్త్రం మనం సాయిల్ సైన్స్ అని, లేదా పెడాలజీ అని, లేదా ఎడప్టాలజీ అంటాం. సో ద డిస్కస్ అబౌట్ ద సాయిల్ చాప్టర్ ఈజ్ కాల్డ్ ఏ pedology or adaptology or soil science. Soil is a Latin word, the introduced or produced by Solon. Okay nandi, Solon. So next one, according మనకి సాయిల్ కంపోజ్డ్ 5 మేజర్ కాంపౌండ్స్. సాయిల్ అనేది 5 మేజర్ కాంపౌండ్స్ తోటి మనకి ప్రొడ్యూస్ చేయబడి ఉంటుంది. వాట్ ద ఇన్ఆర్గానిక్ మ్యాటర్, నెక్స్ట్ సాయిల్ ఎయిర్, సాయిల్ వాటర్ అండ్ సాయిల్ ఆర్గానిజమ్స్. వన్స్ అగైన్, soil is composed of 5 major compounds. Soil is made up of 5 major compounds. The first one inorganic matter, the second one organic matter, third one soil air, fourth one soil water, the last one soil organisms. So entire soil లో మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది మైక్రోఫ్లోరా అండ్ distribution of different horizons present in the benefit of the soil కింద మనకు కొన్ని లేయర్స్ అనేవి మనకి కనబడుతుంటాయి. సో వీటిని మనం ఏమంటామంటే హారిజాంటల్ లేయర్స్ అని చెప్తాం. హారిజాంటల్ లేయర్స్ అకార్డింగ్ ద మనకి ఎన్ని హారిజాంటల్ లేయర్స్ కనబడతాయి అంటే మనకి 1 2 3 4 5 6 7 8 లేయర్స్ అనేవి మనకు సాయిల్ లోపల కనబడతాయి. ఈ 8 లేయర్స్ని మనము ద బ్రాడ్ క్రాస్టింగ్ ఇన్ ద 3 కేటగిరీస్, 3 కేటగిరీల కింద మనం విభజించాము. సో దిస్ కాల్ వాటిని హారిజాంటల్ ఏ, హారిజాంటల్ బి, హారిజాంటల్ సి అనేటువంటి 3 రీజన్స్ మనము వివరించడం అనేది జరిగింది. సో వీటిని మనం దిస్ ఆర్ కాల్ ఏ సాయిల్ ప్రొఫైల్ అని చెప్తాం. సాయిల్ ప్రొఫైల్. సో ప్రొఫైల్లో మనకి డాక్యుమెంట్స్ అనేవి ఎట్లాగా అమర్చబడి ఉంటాయి ఒక ప్రొఫైల్లో, అదేవిధంగా సాయిల్ విన్ ఆఫ్ ద సాయిల్ ఆర్ ఇన్నర్ ఆఫ్ ద సాయిల్, ఈ లేయర్స్ అనేవి కూడా 7 లేయర్స్ అనేవి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఆధారపడి ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ వన్ చూద్దాం. సో ఏ కేటగిరీ వచ్చినప్పటికీ దాన్ని మళ్ళీ దేర్ ఆర్ డివైడ్ ఇంటూ 1 2 3 4 5 రీజన్స్ కింద మనం విభజించాం. దాన్నే A00, A0, A1, A2, A3. సో B1 బెనఫ్ట్ B1 అండ్ B2. ద లాస్ట్ లేయర్ ఇస్ ఏ C. సో A00 నుంచి A3 వరకు దీస్ ఆర్ కాల్ ఏ లేయర్. సో B1 B2 is called a B horizontal region. So these are called a C horizontal region. So hey, horizontal region they are divided into 1 2 3 4 5. సో అందులో మనకి A00 is called a ఆర్గానిక్ డెబ్రిస్. ఇక్కడ ఏం కనబడతాయి అంటే ఆర్గానిక్ డెబ్రిస్ అనేవి కనబడతాయి. అంటే ప్లాంట్స్ యొక్క, ఎనిమల్స్ యొక్క, హ్యూమన్ బీయింగ్స్ యొక్క ఆర్గానిజమ్స్ అనేవి ఇక్కడ మనకి ఆర్గానిక్ డెబ్రిస్ కింద కన్వర్టెడ్ అయ్యి మనకు కనబడతాయి. సో నెక్స్ట్ వన్ A0 రీజియన్లో లీఫ్ మౌల్డ్ ఆర్గానిక్ మ్యాటర్తో పాటుగా లీఫీ మౌల్డ్ అనేటువంటి మ్యాటర్ అనేది కనబడుతుంది. సో నెక్స్ట్ A1 లేయర్లో హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇక్కడ కనబడుతుంది. A2 లేయర్లో మ్యాక్సిమం లీచింగ్ ఆఫ్ లేయర్. ఇక్కడ మనకి ఇస్ ఏ రైనీ సీజన్ ద స్టోర్ ఆఫ్ ది వాటర్ దిస్ రీజన్ A2 రీజన్. వర్షాకాలంలో నీరంతా మనకి ఇక్కడ ఈ రీజన్లో అంటే ఏ హారిజాంటల్లో, A2 రీజన్లో ఇక్కడ వాటర్ అనేది అక్యుములేషన్ చేయబడి ఉంటుంది. ఇంకా A3 రీజన్ వచ్చినప్పటికీ టెరెస్ట్రియల్ లేయర్స్. సో అకార్డింగ్ ద బి అండ్ ఏ, బికి ఏకి మిడిల్లో ఉన్నటువంటిది మనకి A3 లేయర్. సెకండ్ వన్ బి హారిజాంటల్ రీజన్లో B1 ఇట్ ఈస్ ఏ డార్క్ లేయర్ విత్ మినరల్స్. డార్క్గా లేయర్ అనేది డార్క్ కలర్లో కనబడుతుంది, విత్ మినరల్స్ కనబడతాయి. నెక్స్ట్ వన్ B2 లేయర్ వచ్చినప్పటికి లిటిల్
లిటిల్ మినిమం లేదా ప్యాక్డ్ మినరల్ సాయిల్. ఇక్కడ కూడా లిటిల్ అమౌంట్లో ప్యాక్డ్ మినరల్స్ అనేవి కనబడతాయి. లాస్ట్ వన్ సి వచ్చినప్పటికి పేరెంట్ రాక్స్ లేయర్స్ అనేవి ఇక్కడ కనబడతాయి. సో దీని ఆధారంగా మనకి సాయిల్ అనేది 3 హారిజాంటల్గా మనం విభజించడం జరిగింది. ఏ హారిజాంటల్, బి హారిజాంటల్, సి హారిజాంటల్. సో వీటిని మనం ఏం చెప్తామంటే ఇట్ ఈస్ ఏ సాయిల్ ప్రొఫైల్. సో ఇక్కడ వరకు డెఫినేషన్ చెప్పాం. వాట్ ఇస్ ద సాయిల్ ప్రొఫైల్ అంటే మనకు అర్థమైంది. సో నెక్స్ట్ వన్ చూడండి. సాయిల్ ఇంకా మనకి ఎందుకు ఉపయోగపడుతుంది, ఎక్కడ ఉపయోగపడుతుంది? ద హెల్ప్ఫుల్ ఆఫ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, నెక్స్ట్ జియోలాజికల్ డిపార్ట్మెంట్, పెట్రోలాజికల్ డిపార్ట్మెంట్, మినరలాజికల్ డిపార్ట్మెంట్ అండ్ పేలియోబొటనికల్ డిపార్ట్మెంట్లో ఎక్కువగా మనకు ఉపయోగపడుతుంది. వాట్ ఈస్ ద సాయిల్ చూస్తే కనుక ద సాయిల్ ఈజ్ ఏ ఫుల్ లైఫ్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆర్ MOS. మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి పెరగడానికి సాయిల్ అనేది ఒక లైఫ్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. సో నెక్స్ట్ వన్ ద సాయిల్ ఈజ్ ద స్టాటిక్ మీడియం కింద చెప్పవచ్చు. అనదర్ సాయిల్ ఈజ్ ఎ ట్రెమెండస్ గ్రోత్ మీడియం అని చెప్పవచ్చు. అంటే ఒక మైక్రో ఆర్గానిజమ్స్కి లైఫ్ని ఇచ్చేది సాయిల్ అని చెప్తున్నాం. నెక్స్ట్ వన్ స్టాటిక్ మీడియం అని చెప్తున్నాం. ట్రెడిషనల్ లేదా ట్రెమెండస్ గ్రోత్ మీడియం అని కూడా చెప్తున్నాం. సో సాయిల్ ఈజ్ ద బెస్ట్ ఫుడ్ మెటీరియల్ ద గ్రోత్ ఆఫ్ ది MOS అని చెప్పవచ్చు. సాయిల్ అనేది ఏం చేద్దంటే అక్కడ ప్లాంట్స్ కానీ, ఆర్గానిజమ్స్ కానీ, మినరల్స్ కానీ, మైక్రో ఆర్గానిజమ్స్ కానీ చాలా కూడా నివసిస్తడానికి ఇవి ఎక్కువగా ఫుడ్ మెటీరియల్ కింద ఉపయోగపడుతుంది. ఓకేనండి. సో నెక్స్ట్ వన్ సాయిల్కి ఇంకా ఏ క్యారెక్టర్స్ ఉంటాయి మనకి అంటే ఫిజికల్ క్యారెక్టర్స్ ఆఫ్ సాయిల్, కెమికల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాయిల్. 2 రకాల క్యారెక్టర్స్ మనకు కనబడతాయి. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ సాయిల్స్లో మనం ఏం తెలుసుకుంటామంటే సాయిల్ పార్టిక్యూల్స్, సాయిల్ స్ట్రక్చర్ అండి, సాయిల్ వెయిట్ అండ్ డెన్సిటీ, సాయిల్ ప్రొసిడిటీ, సాయిల్ పెర్మోబిలిటీ, సాయిల్ కలర్, సాయిల్ టెంపరేచర్ అండ్ సాయిల్ ప్లాస్టిసిటీ అనేవి ఫిజికల్ స్ట్రక్చర్లోకి మనకు వస్తాయి. అలాగే కెమికల్ స్ట్రక్చర్స్ వచ్చినప్పటికీ ఇన్ఆర్గానిక్ ఫ్రాక్షన్ ఆఫ్ సాయిల్, ఆర్గానిక్ ఫ్రాక్షన్ ఆఫ్ సాయిల్, క్యాష్ అండ్ ఎక్స్చేంజ్ కెపాసిటీ, సాయిల్ pH, బఫర్ యాక్షన్ ఇన్ సాయిల్. ఈ విధంగా సాయిల్కి మనకి ఫిజికల్ స్ట్రక్చర్స్ అండ్ కెమికల్ స్ట్రక్చర్స్ కూడా కనబడతాయి. ఓకేనండి. సాయిల్ గురించి మనకి అవుట్లైన్స్. సో నెక్స్ట్ వన్ ద టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ అంటే భూమి మీద అంటే నేల మీద మన సాయిల్ మీద ఓకేనండి ఏ మైక్రో ఆర్గాన్స్ అనేవి నివసిస్తాయి అది మనకి టాపిక్స్లో ఉన్నది. ద టెరెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ అక్యుములేషన్ ఆఫ్ ద మైక్రోఫ్లోరా. ఏ మైక్రోఫ్లోరా అనేది టెరెస్ట్రియల్ రీజన్లో లేదా సాయిల్ మీద మనకు నివసిస్తాయి. ఓకేనా. సాయిల్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకోవచ్చు. ద న్యూట్రిషన్ ఆఫ్ ది ట్రెడిషనల్ గ్రోత్ మీడియా, ద గ్రోత్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్. మనకు చూడండి మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి పెరగడం కొరకు లేదా ప్లాంట్స్ పెరగడం కొరకు, యానిమల్స్ అనేవి పెరగడం వరకు, హ్యూమన్ బీయింగ్స్ మనం నివసించడానికి ఎంటైర్ గ్లోబల్ మీద మనకి ఏం ఉపయోగపడుతుంది అంటే సాయిల్ అనేది ఉపయోగపడుతుంది. ఇంకా మనకి సాయిల్ మనం బేస్ చేసుకుంటే వాతావరణంలో మనకి ఎంటైర్ బయోస్పియర్ లైక్ లిథోస్పియర్, హైడ్రోస్పియర్, అట్మాస్పియర్ ఈ 3 రీజన్స్లో మైక్రో ఆర్గాన్స్ అనేవి వెరీ ర్యాపిడ్ గ్రో చాలా వేగంగా పెరుగుతాయి. ఓకేనండి. ఫస్ట్ మనం వద్దప్పుడు ఫస్ట్ గుండగా సాయిల్ లోపల ఏ మైక్రో ఆర్గాన్స్ అనేవి నివసిస్తాయి అని చూస్తే కనుక సాయిల్ని కనుక మనం స్ట్రక్చర్ చేసి సాయిల్ ప్రొఫైల్ మనం చెప్పాం 7 రీజన్స్ 1 2 3 4 5 6 7 8 రీజన్స్ ఉంటాయని చెప్పాం. ఆ 8 రీజన్స్లో మనం ఒక స్కేల్ తీసుకుని అప్ టు 5 to 15 సెంటీమీటర్స్ స్కేల్ ఎంత సెంటీమీటర్స్ ఉంటుంది 15 సెంటీమీటర్స్ ఉంటుంది. ఒక స్కేల్ భాగము 5 నుండి 15 సెంటీమీటర్లు కనుక ఇనాక్యులేషన్ ఆఫ్ ది సాయిల్ లోపల కనుక మనం పెట్టినట్లయితే ఎన్ని మైక్రో ఆర్గాన్స్ కనపడతాయండి చూడండి. ఇక్కడ per సెంటీమీటర్స్లో 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు 10 lakhs మైక్రో ఆర్గానిజమ్స్ ఐడెంటిఫై ద 10 lakhs మైక్రో ఆర్గానిజమ్స్ ఐడెంటిఫై ద 5 to 15 సెంటీమీటర్స్ డెప్త్ ఆఫ్ ద సాయిల్. అంటే 5 నుండి 15 సెంటీమీటర్స్ లోతులో కనుక మనం సాయిల్ లోపల పెడితే ఎంత కనబడుతుందో తెలుసండి. 1 10 100 1000 10,000 లక్ష 10 లక్షలు 10 lakhs మైక్రో ఆర్గాన్స్ అనేవి మనకు ఐడెంటిఫై అవుతాయి. చాలా ఎక్సలెంట్ కదండి 10 lakhs. ఓకేనండి. అదేవిధంగా మనకి సాయిల్స్లో మనకి చాలా రకాల సాయిల్ మనకి కనపడతాయి. సో ఫస్ట్ మనం ఇక్కడ చూద్దాం చూడండి. ఫారెస్ట్ సాయిల్లో ఎన్ని మైక్రో ఆర్గాన్స్ కనపడతాయి చూడండి. ఇన్ని కనపడతాయండి ఫారెస్ట్ సాయిల్లో. నెక్స్ట్ శాండీ సాయిల్లో ఇంత మైక్రో ఆర్గాన్స్ కనపడుతుంది. గ్రే సాయిల్లో ఇంత మైక్రో ఆర్గాన్స్ కనపడుతుంది. ఫారెస్ట్ సాయిల్లో ఓకేనన్నా, శాండీ సాయిల్లో, గ్రే సాయిల్ ఏంటి ఫిగరు ద నెంబర్ ఆఫ్
మైక్రో ఆర్గాన్స్. ఎన్ని సంఖ్యలో మైక్రో ఆర్గాన్స్ అనేవి ఎక్కువగా కనబడతాయి కాబట్టి ఇవేం చేస్తాయి, మినరలైజేషన్ చేస్తాయి, డికంపోజిషన్ చేస్తాయి. సాయిల్ లోపల ఉంటూ మనకి నైట్రోజన్ ఫిక్సేషన్ చేసే బ్యాక్టీరియాలు ఉన్నాయి కదండి, అలాగే డికంపోజ్ చేసేటువంటి బ్యాక్టీరియాస్ ఉన్నాయి, మినరలైజేషన్ చేసేటువంటి బ్యాక్టీరియాలు కూడా ఉంటాయి, అలాగే ప్యాథోజన్స్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనకి అకార్డింగ్ సిలబస్లోకి వద్దాం. సో టెర్రెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్, సాయిల్ లోపల ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి, బ్యాక్టీరియా స్పీసెస్ లైక్ మైక్రోఫ్లోరా చెప్తున్నాను, బ్యాక్టీరియా స్పీసెస్. సెకండ్ వన్ యాక్టినోమైసిస్, ఫంగై స్పీసెస్, సైనోబాక్టీరియా స్పీసెస్, ఆల్గల్ స్పీసెస్, ప్రోటోజోవా స్పీసెస్, బ్యాక్టీరియోఫేజెస్ అండ్ లాస్ట్ వన్ మైకో వైరసెస్. ఈ 1 2 3 4 5 6 7 8 టైప్స్ ఆఫ్ మైక్రోఫ్లోరా ఇన్ స్ప్రెడ్ ఓవరాల్ సాయిల్ లోపల విస్తరించబడి ఉంటాయి. ఓకేనన్నా, ఏమి ఉంటాయంటే బ్యాక్టీరియా స్పీసెస్ ఉంటాయి. బ్యాక్టీరియాలో ఏ స్పీసెస్ ఉన్నాయి చూసుకోండి ఇక్కడ, మీసోఫైల్స్, ఆటోట్రోప్స్, హైడ్రోజన్ బ్యాక్టర్, N2 ఫిక్సర్స్, ఎనరోబ్స్, సూడోమోనస్, ఆర్థ్రోబ్యాక్టర్, క్లాస్ట్రీడియం, ఫ్లావినోబ్యాక్టర్, సెర్సినా అనే టైప్స్ స్పీసెస్ అనేవి బ్యాక్టీరియాకి సంబంధించినవి. రెండో రకం ఏమిటంటే యాక్నోమైసిస్ లైక్ మ్యూకర్, క్లాస్ట్రీడియం, ట్రైకోడెర్మా, ఆస్పర్జిల్లస్, పెన్సిలియం, ఫిజరికమ్, స్ట్రెప్టోమైసిస్, యాక్నోమైసిస్ స్పీసెస్. నెక్స్ట్ వన్ ఫంగై, ఆస్పర్జిల్లస్, క్లాస్ట్రోస్పోరం, డిఎస్డిజర్కోలి, ఇవన్నీ కూడా ఇలాగా సైనోబ్యాక్టీరియా, అనాబీనా, నాస్టా, కాస్ట్లోస్టా, అలాగా బ్యాక్టీరియాకి సంబంధించిన స్పీసెస్, యాక్నోమైసిస్కి సంబంధించిన స్పీసెస్, ఫంగై, సైనోబ్యాక్టీరియా, ఆల్గల్ స్పీసెస్, ప్రోటోజోవా స్పీసెస్, బ్యాక్టీరియోఫేజ్ స్పీసెస్, మైకోవైరస్ స్పీసెస్ అనేవి టు ద స్ప్రెడ్ ఆఫ్ ఎంటైర్ గ్లోబల్ ఇన్ ద సాయిల్ లోపల ఇవన్నీ కూడా మనకి ఇనాక్యులేషన్ చేయబడి ఉంటాయి. ఓకేనన్నా. సో జస్ట్ అవుట్లైన్స్, మనకి సాయిల్ అంటే మన డెఫినేషన్ మనం ఒకసారి చూడండి. సాయిల్ ఈజ్ ఏ లాటిన్ వర్డ్, సోలం నుంచి మనకి ఉద్భవించింది. నెక్స్ట్ సాయిల్, దానికి మనకు వివరించి సాయిల్ని ద డిస్కస్ అబౌట్ ద చాప్టర్ సాయిల్ ఈజ్ కాల్డ్ ఏ the branches of soil is called a soil science or pedology or adaptology అని చెప్పాం. ఇంకా నెక్స్ట్ వన్, ఇది ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో, జియలాజికల్, పెట్రోలాజికల్, మినరలాజికల్, పెలియోబాటనికల్ డిపార్ట్మెంట్స్లో పడతాయి. సో ఫుల్ లైఫ్ ఆఫ్ మైక్రో ఆర్గానిజమ్స్ అని చెప్పవచ్చు. ద సాయిల్ ఈజ్ ఏ స్టాటిక్ మీడియం చెప్పవచ్చు. ద సాయిల్ ఈజ్ ఏ ట్రెమెండస్ గ్రోత్ ఆఫ్ మీడియం అని చెప్పవచ్చు. ఓకే అండి. సాయిల్ అనేది మనకి 8 లేయర్స్ కింద హారిజన్స్ కింద డివైడ్ చేయబడి, ఏ హారిజన్, బి హారిజన్, సి హారిజన్, అనదర్ డివైడ్ ఇంటూ ఏ హారిజన్, బి హారిజన్, సి హారిజన్ డివైడ్ అయిపోయి ఒక సాయిల్ ప్రొఫైల్ కింద మనకు అమర్చబడి ఉంటుంది. సో మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి స్ప్రెడ్ అయ్యి, ఓకేనన్నా, స్ప్రెడ్ అయ్యి ఏమేమి స్ప్రెడ్ అయ్యి ఉంటాయి మైక్రో ఆర్గానిజమ్స్ అంటే బ్యాక్టీరియా స్పీసెస్, యాక్నోమైసిస్ స్పీసెస్, ఫంగై, సైనోబాక్టీరియా, ఆల్గల్, ప్రోటోజోవా, బ్యాక్టీరియోఫేజ్, మైకోవైరస్. దీస్ స్పీసెస్ ఆర్ స్ప్రెడ్ ఇన్ ద ఎంటైర్ బయోస్పియర్. ఒకసారి ఫ్లో చార్ట్ వైపు జాగ్రత్తగా చూడండి. బ్యాక్టీరియా స్పీసెస్, నెక్స్ట్ వన్ యాక్నోమైసిస్ స్పీసెస్, ఈ లింక్ మీకు వాట్సాప్లో పంపిస్తాను. ఫంగై స్పీసెస్, సైనోబాక్టీరియా స్పీసెస్, ఆల్గల్ స్పీసెస్, ప్రోటోజోవా స్పీసెస్, బ్యాక్టీరియోఫేజ్, మైకోవైరస్. ఓకే, ఈ విధంగా మనకి టెర్రెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ సాయిల్లో మనకి ఫస్ట్ యూనిట్లో MBT 501లో ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ చాలా వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి 3 రీజన్స్ ఇస్తాడు. ఒకే చాప్టర్లో 3 ఉంటాయి. వాట్ ఈజ్ ద సాయిల్ ప్రొఫైల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద మైక్రోఫ్లోరా, ఇన్హిబిట్ ద టెర్రెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ అంటాడు. అది ఫస్ట్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద డెఫినేషన్ ఆఫ్ ద సాయిల్ అండ్ సాయిల్ ప్రొఫైల్ కూడా మీకు షార్ట్లో అడుగుతాడు. ఎక్స్ప్లెయిన్ ద సాయిల్ ప్రొఫైల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద మైక్రోఫ్లోరా ఇన్ డిస్ట్రిబ్యూట్ ద ఎక్కడండి టెర్రెస్ట్రియల్ ఎన్విరాన్మెంట్ ఫస్ట్ క్వశ్చన్. రెండోది ద మైక్రోఫ్లోరా డిస్ట్రిబ్యూట్ ద ఆక్వాటిక్ రీజన్. సో ఆక్వాటిక్ మీన్స్ వాటర్, మెరైన్ వాటర్, ఫ్రెష్ వాటర్ గురించి రాసుకోవాలి. ద మైక్రోఫ్లోరా డిస్ట్రిబ్యూట్ ద ఎన్విరాన్మెంట్ మీన్స్ ఎయిర్.
ఇక్కడ మనకు 3 రకాల సందర్భాలు అడుగుతాడు ఫస్ట్ యూనిట్లో. ఏంటి? సాయిల్ లోపల ఉండేటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ ఫస్ట్ క్వశ్చన్ అండి. రెండవది వాటర్లో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి? మూడవది అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజమ్స్ అండి. ఇవి కామన్ స్పీసెస్గా ఉంటాయి కాబట్టి ఈ కామన్ స్పీసెస్ని మనం గుర్తుపెట్టుకుని ఒక ఫ్లో చార్ట్ తయారు చేసుకుంటే మీకు ఎస్ఏ కవర్ అవుతుంది. ఇది చాప్టర్ MBT 501లో ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనండి, అర్థమైంది అనుకుంటాను. దీన్ని కూడా మీకు నోట్స్ అనేది వాట్సాప్లో గ్రూప్లో సెండ్ చేస్తాను. ఒకసారి జాగ్రత్తగా మరలా రివిజన్ మరలా మీరు వినండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.